ఈరోజు ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా సామాన్య ప్రజలు ప్రతి ఒక్కరూ కూడా సైనికులకి సంఘీభావంగా చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా సైన్యం దేశం కోసం తన పని తాను చేసుకొని పోతూ ఉంటుంది. అందులో వారు యుద్ధం ఉన్నా లేకపోయినా తన పని తాను చేసుకొని పోతూ ఉంటుంది. వారు ఈరోజు ఉద్రిక్త పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి ఇక్కడ ఉన్న మాజీ సైనికులు కానీ మరియు సామాన్య ప్రజలు కానీ ప్రతి ఒక్కరూ వారి వెంట మేము ఉన్నాం అనే ఒక ఉద్దేశంతో వారికి సంఘీభావంగా మేమందరం మీ వెంట ఉన్నాం, మీకేం కాదు, మేము ఉన్నాము అంటే వారి కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉంటారు. వారు తమ పని తాను చేసుకొని పోతూ ఉంటారు. ఇప్పుడు మీకు ప్రతి ఒక్కరూ చూసే ఉంటారు. ఇప్పుడు గత 4-5 రోజుల నుంచి ఆర్మీ అంటే ఏమి, సామాన్య ప్రజలు ఇంతవరకు ఆర్మీ గురించి ఒక రకంగా మాత్రమే ఆలోచన చేసి ఉండేవాళ్ళు. ఇప్పుడు తెలిసి ఉంటుంది ఆర్మీ అంటే ఎంత శక్తివంతంగా ఉందో. ప్రపంచంలో ఏ దేశానికి లేనటువంటి శక్తివంతమైన సైన్యం, శక్తివంతమైన ఎక్విప్మెంట్, వ్యవస్థ, ఆయుధ సామాగ్రి మన చేతిలో ఉంది. ఎవ్వరికీ భయపడాల్సిన పని లేదు. సైన్యంలో ప్రతి ఒక్కరూ కూడా నీతి నిజాయితీతో పని చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఉన్నవాళ్ళు సైనికులకి సపోర్టుగా నిలవాలని, ఈ టైంలో ఎటువంటి అనవసరమైన మెసేజ్లు స్ప్రెడ్ చేయొద్దని చెప్పేసి మేము ప్రజలను కోరుకుంటూ, ధైర్యంగా ఉండండి, సైన్యం చూసుకుంటుంది భారతదేశాన్ని. కానీ భారతదేశం బయట శత్రువులను రానిది, కానీ భారతదేశం లోపల ఉండే శత్రువుల్ని మన సామాన్య ప్రజలు వీళ్ళే మనం వారిని ఏరేయాలి. లోపల ఉండే శత్రువులని ఏరే బాధ్యత మన ప్రతి వ్యక్తి కూడా, ప్రతి పౌరుని బాధ్యత. ఇక్కడ ఎంతోమంది స్లీపర్ సెల్స్ ఇప్పుడు యాక్టివ్ అయినారు. స్లీపర్ సెల్స్ అంటే పాకిస్తాన్ నుంచి ఎప్పుడో వచ్చి ఇక్కడ ఉంటారు. వారు ఇక్కడ ఉన్న సామాన్య పరిస్థితుల్ని, ఇక్కడ సామాన్య ప్రజలు ఏం చేస్తూ ఉన్నారు, ఎక్కడ ఏం జరుగుతుంది అనేది ప్రతిదీ వారికి చేరవేస్తూ ఉంటారు. ఇదే మెయిన్ యుద్ధం చేయడం, దీన్నే అంతర్గత యుద్ధం. దీన్ని ప్రతి ఒక్క పౌరుడు గమనిస్తూ ఉండాలి. మన మధ్యలో ఎవరున్నారు, ఏ వ్యక్తి తిరుగుతూ ఉన్నాడు, ఆ వ్యక్తి వ్యవహారం ఏ విధంగా ఉంది అని చెప్పేసి వారిని గమనించి, అటువంటిది మీకు ఏమైనా అనుమానం ఉంటే వెంటనే పోలీసు వారికి కానీ మాజీ సైనికులకు కానీ ఎవరికో తెలియజేస్తే వాళ్ళని పట్టుకొని విచారణ చేసి నష్టం జరగకుండా ఆపడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా ఈరోజు మాకందరికీ ఒక దుర్దినం. మా సైనికుడు ఒక మురళీ నాయక్ నిన్నటి రోజున షహీద్ అవ్వడం జరిగింది. ఆయన మరణం పుట్టిన ప్రతి వ్యక్తి చనిపోతాడు, కానీ ఆయన మరణం రాష్ట్రం మొత్తం తన వైపే చూసుకునే విధంగా, అటువంటి మరణం ప్రతి ఒక్క సైనికునికి దొరకదు. అది కొంతమందికి సైనికులకే దొరుకుతుంది. అది ఆ మురళీ నాయక్ ఎంతో అదృష్టవంతుడు. మేము కూడా ఇప్పుడు మాకు బాధ ఏమంటే, ఈ టైంలో మేము పని చేయకోకుండా బయటకు వచ్చినాం. ఇప్పుడు కూడా మా సేవలు కావాలంటే మేము కూడా వెళ్ళడానికి రెడీగా ఉన్నాం. ప్రభుత్వం కోసం మేము ఎప్పుడూ ముందుంటాం పని చేయడానికి. కానీ ఇక్కడ మనం అందరికీ బాధ్యత, ఆడ యుద్ధం చేసేది ఒక ఎత్తు అయితే, లోపల ఇక్కడ జరిగే ఇంటర్నల్గా అంతర్గత వ్యవహారం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు టీకేఫ్ల దగ్గర కానీ ఇంకోటి చోట కానీ ప్రతి ఒక్కరూ ఆలోచన చేస్తూ ఉండండి, చూస్తూ ఉండండి. కొత్త వ్యక్తులు ఎవరు, వారి వ్యవహారం ఏంది, దీన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటా ఉండండి. భారత్ మాతా కీ. భారతదేశంలో ఒక యుద్ధ వాతావరణం నెలకొనడానికి కారణం అసాంఘిక శక్తులను బట్టి ఉగ్రవాదం, కిరాతక హత్యలు చేయడం, ముఖ్యంగా దేశంలో ఒక సంక్షోభ వాతావరణాన్ని సృష్టించడమే లక్ష్యంగా చాలా కాలం నుంచి ఈ రకమైనటువంటి ఉగ్రవాదాలు చెలరేగిపోతున్నారు. మరి అటువంటి సందర్భంలోనే మొన్నటి దినం సత్యసాయి జిల్లా కల్లితాండాకు సంబంధించినటువంటి మురళీ నాయక్ యుద్ధంలో ఈ భారతదేశ ప్రజల్ని, దేశ భద్రతని కాపాడే క్రమంలో మరణం పొందడం చాలా బాధాకరంగా ఉంది. ఏది ఏమైనప్పటికీ మురళీ నాయక్ అనేక మందిని మట్టి కరిపిస్తూ ఉగ్రవాదుల్ని చిత్తు చేసే విధంగా విరోచితంగా పోరాడి
చివరికి అసూలు బాసడం, ఆయనకి ఈ దేశంలోని ప్రతి ఒక్క భారతీయ పౌరుడు ఘనంగా నివాళులర్పించాల్సిన బాధ్యత కూడా మన మీద ఉందని చెప్పి తెలియజేస్తూ, ఇంతకుముందు మాజీ సైనికులు అనేక రకాల కార్యక్రమాల్లో పాల్గొంటూ వాళ్ళు నిజంగానే ఇప్పటికీ మాజీ సైనికులు అయినప్పటికీ దేశం మీద ఎటువంటి ప్రేమ అభిమాన గౌరవం తగ్గకుండా వాళ్ళు దేశ రక్షణ కోసం దేశంలో ఉన్న మంచి జరగాలనే భావనతోనే పోవడం ఒక రకమైతే, ఈ భారతదేశంలో ఇప్పటికే ఉగ్రవాదం అనేది గ్రామీణ పట్టణ నగర ప్రాంతాల్లోకి వ్యాపించినట్లుగా అర్థమవుతుంది. మరి అటువంటి వారిని గుర్తించి పసిగట్టి తక్షణం ఇక్కడ ఉన్నటువంటి పోలీసు వ్యవస్థకి సమాచారం చేరవేస్తే ఈ ఉగ్రవాదాన్ని ఆట కట్టించవచ్చు, రూపు మాపవచ్చు అని చెప్పేసి తెలియజేస్తూ, మురళీ నాయక్ మరణం ఈ దేశ పౌరులకి, ఈ దేశంలోని ప్రతి ఒక్కరికి బాధ కలిగించే అంశంగా, మరి ఇప్పటికైనా ఈ మురళీ నాయక్ మరణమే చివరిది కావాలి. మరి ఇట్లాంటి సైనికుల్ని మనం గుర్తించాలి, వారి కుటుంబాలకి ఉండాలి. మనం చూస్తుంటాం సోషల్ మీడియాలో సైన్యం, మనం ఒకరోజు ఇంటికి పోకపోతే మన భార్య పిల్లలు తల్లడిల్లిపోతారు, పదే ఫోన్లు చేస్తారు. మరి అదే సైనికులైతే మాత్రం దేశం బార్డర్లో వాళ్ళు మనకు రక్షణ కల్పిస్తూ ఏళ్ల తరబడి ఈ కుటుంబాలకు దూరంగా ఉంటూ వాళ్ళు ఈ దేశాన్ని రక్షిస్తున్నారంటే వాళ్ళ త్యాగం, వాళ్ళ గొప్ప నీతి అనేది ఎంతవరకు మనం అర్థం చేసుకోవచ్చు. మరి అందులో భాగంగానే మురళీ నాయక్ కూడా ఒకరు. మరి మురళీ నాయక్ని ఈ వారం రోజుల పాటు ఆయనకి ఘనంగా నివాళులర్పించి ఉగ్రవాదంని అంతవధించే విధంగా ఈ సింధూర్ యుద్ధం ఎప్పుడైతే నరేంద్ర మోడీ గారు ప్రకటించారో అది విజయవంతం కావాలని చెప్పేసి మనమంతా కోరుకుంటూ, తిరిగి ఈ భారతదేశంలోని ప్రజలంతా స్వేచ్ఛాస్వతంత్రంగా బతకడానికి అవకాశం కల్పించే విధంగా భారత ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నాం. జై భీమ్.